హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2014 లో వచ్చిన జైల్ బేట్ అనే ఒక మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక 20 years ఏజ్ ఉన్న అమ్మాయి అనుకోకుండా జైల్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న జైల్ వార్డెన్ ఈమెను బలవంతంగా అనుభవిస్తూ ఉంటాడు. అలాంటి అట్మాస్ఫియర్ నుంచి ఈ అమ్మాయి ఎలా తప్పించుకున్నది అనేది ఈ మూవీ స్టోరీ. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మూవీలు రావడం చాలా కష్టం. మీరు చేసే ఆ ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది వీడియోస్ చేయడానికి. ప్లీజ్ వీడియో చూసే వాళ్ళందరూ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరిగా స్టోరీలోకి వెళ్ళిపోతాం. మూవీ స్టార్టింగ్ లో యానా అనే ఒక అందమైన అమ్మాయిని చూపిస్తారు. ఈ అమ్మాయి చాలా ఇన్నోసెంట్. అయితే తన స్టెప్ ఫాదర్ డ్రింక్ చేసి ఈమెను రోజు టార్చర్ చేస్తూ ఉంటాడు. పాపం ఏమైనా ఎంతవరకు ఓర్చుకుంటుంది చెప్పండి. చివరికి ఒక రోజు అతను ఈమె మీదకి వస్తుంటే సెల్ఫ్ డిఫెన్స్ గా కాలుతో తంతుంది. అతను వెళ్లి ఒక టేబుల్ కి తగలడంతో చనిపోతాడు. యానాని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో యానా తన చిన్నప్పటి నుంచి తన స్టెప్ ఫాదర్ తనకు పెట్టిన టార్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగానే తనని నెట్టడంతో అతను చనిపోయాడని చెప్తుంది. కానీ యానా వాళ్ళ అమ్మ మాత్రం కావాలని తన భర్తను చంపి ఉంటుందని చెప్తుంది. సరైన ఆధారాలు లేకపోవడంతో యానానే ఈ పని చేసి ఉంటుందని పోలీసులు జైల్లో పెడతారు. యానా భయపడుతూనే జైల్లోకి ఎంటర్ అవుతుంది. అసలు చిన్నప్పటి నుండి తన లైఫ్ లో హ్యాపీనెస్ ఏ ఉండదు. కానీ ఇప్పుడు చూస్తే జైలుకి వచ్చి ఉంటుంది. జైల్లో తన రూమ్మేట్ అయిన జీనీ అనే అమ్మాయిని మీట్ అవుతుంది. జీనీ ఫస్ట్ సైట్ లోనే యానా యొక్క అందాన్ని చూసి అట్రాక్ట్ అవుతుంది. జైల్లో జీవితం అంత సాధారణంగా ఉండదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందంగా ఉండడమే వాళ్ళు చేసిన తప్పు. అదే తప్పు యానా కూడా చేసింది. అందరి అటెన్షన్ యానా మీదే పడింది. ఈ జైల్లోని ఖైదీలు 3 గ్యాంగ్స్ గా విడిపోయారు. వైట్ గ్యాంగ్, బ్లాక్ గ్యాంగ్, ఇంకా 3వ గ్యాంగ్ కి పేరు లేదు. వైట్ గ్యాంగ్ లీడర్ అయిన కోడి యానాని చూసిన వెంటనే బ్యూటీకి అట్రాక్ట్ అవుతుంది. యానా దగ్గరికి వెళ్లి తన గ్యాంగ్ లో జాయిన్ అవ్వమని చెప్తుంది. యానాకి ఇదంతా కొత్తగా అనిపించడంతో జాయిన్ అవ్వడానికి ఒప్పుకోదు. కోడి ఆమె మీద కోప్పడి నీ సంగతి చూస్తా అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో అందరూ లంచ్ చేస్తూ ఉండగా కోడి తన గ్యాంగ్ తో అక్కడికి వచ్చి మళ్ళీ యానాని తన గ్యాంగ్ లో జాయిన్ అవ్వమని చెప్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా గ్యాంగ్ లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి కొంత పేమెంట్ చేయాలి. కానీ యానా దగ్గర అంత మనీ లేకపోవడంతో తనకి జాయిన్ అవ్వాలని ఉన్నా కానీ ఏ గ్యాంగ్ లో జాయిన్ అవ్వలేదు. కోడి ఇన్విటేషన్ ని రిజెక్ట్ చేయడం యానాని కోడి నెడుతుంది. యానా కింద పడుతుంది. తన ప్లేట్ లోని ఫుడ్ కూడా కింద పడుతుంది. కానీ కోడి అక్కడున్న గార్డ్స్ తో యానా బై మిస్టేక్ కింద పడిపోయిందని చెప్తుంది. సో ఇక యానాని ఆ ఫ్లోర్ క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా క్లీనింగ్ చేసిన తర్వాత మళ్ళీ కోడి తన గ్యాంగ్ తో వచ్చి యానాని ఒక రూమ్ లోకి తీసుకువెళ్లి బాగా కొడతారు. పోలీసులు వచ్చి ఎవరు కొట్టారని అడగ్గా యానా మాత్రం నాకు తెలియదని సమాధానం చెప్తుంది. ఆ జైలు వార్డెన్ తనకి హెల్ప్ చేస్తాడనే ఒక హోప్ తో అతని దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. కానీ ఆమెకి మాత్రం ఏం తెలుసు ఆ జైలు వార్డెన్ వీళ్ళకన్నా డేంజర్ అని. అతను యానాని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ యానా మాత్రం దానికి ఒప్పుకోదు. యానా ఈ నరకం నుండి తను ఇక బయటపడదేమో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇదంతా జీనీ చూస్తూ ఉంటుంది. తనని ఓదార్చినట్టే నటిస్తూ యానాని కిస్ చేస్తుంది. ఆ రోజు వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. తర్వాత రోజు యానా కావాలనే కోడి గ్యాంగ్ లోని ఒక అమ్మాయితో ఫైట్ చేస్తుంది. ఒక గార్డ్ వచ్చి వాళ్ళని ఆపుతాడు. యానా ధైర్యానికి ఇంప్రెస్ అయిన కోడి తనని పేమెంట్ చేయకుండానే వాళ్ళ గ్యాంగ్ లో జాయిన్ చేసుకుంటుంది. అయితే దానికి బదులుగా యానా బ్లాక్ గ్యాంగ్ తో రోజు గొడవ పడాలని కోడి చెప్తుంది. దానికి యానా కూడా ఒప్పుకుంటుంది. యానా చేతి మీద వాళ్ళ గ్యాంగ్ యొక్క సింబల్ వేస్తుంది. మాట ప్రకారం యానా వెళ్లి బ్లాక్ గ్యాంగ్ లోని ఒక లీడర్ తో ఫైట్ చేస్తుంది. ఇంతలో గార్డ్స్ అక్కడ వచ్చి యానాని తీసుకొని ఒక చీకటి గదిలో బంధిస్తారు. ఆ రూమ్ లో మొత్తం చీకటిగానే ఉంటుంది. రాత్రి పగలకు తేడా తెలియదు. కానీ 3 పూట్ల అయితే ఫుడ్ అయితే పెడతారు. 2 రోజుల తర్వాత ఆమెను తీసుకొని జైలు వార్డెన్ దగ్గరికి తీసుకొస్తారు. ఈసారి వార్డెన్ అతను చెప్పినట్టు చేయకపోతే మళ్ళీ ఆ చీకటి గదిలో బంధిస్తానని యానాతో చెప్తాడు. చేసేదేమీ లేక యానా ఒప్పుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో యానా కోడిని కలుస్తుంది. ఇలా కాదని చెప్పి యానా తన చుట్టూ ఉన్న పరిస్థితులకు అలవాటు పడుతుంది. కోడిని కిస్ చేస్తున్న టైంలో వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చిందని తెలిసి గార్డ్ అయితే ఆమెను పిలుస్తాడు. యానా వెళ్లి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ స్టెప్ ఫాదర్ ది ఏమీ తప్పులేదన్నట్లుగా మాట్లాడుతుంది. నువ్వు ఇక్కడ ఉంటేనే కరెక్ట్ అని యానాతో అంటుంది. యానా ఆ మాటలు విని చాలా బాధపడుతుంది. వాళ్ళ అమ్మతో ఇంకెప్పుడు తన కోసం జైలుకి రావద్దని చెప్తుంది. యానా వాళ్ళ గ్రూప్ లీడర్ ని కొట్టడంతో ఎప్పుడు రివెంజ్ తీర్చుకుందామా అని బ్లాక్ గ్యాంగ్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ మధ్య పెద్ద ఫైటింగ్ జరుగుతుంది. యానాని మళ్ళీ వార్డెన్ దగ్గరికి తీసుకొస్తారు. వార్డెన్ మళ్ళీ అదే పని చేస్తాడు. ఈ బాధల నుండి బయటపడటానికి యానా డ్రగ్స్ తీసుకుని మెల్లగా దానికి అడిక్ట్ అయిపోతుంది. ఆ డ్రగ్స్ వేసుకున్నంతసేపు యానా తనని తాను మర్చిపోయి విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. అలా ఒక రోజు గార్డ్స్ వచ్చి మళ్ళీ ఆమెను ఒక చీకటి గదిలో బంధిస్తారు. ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఆ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల యానా అన్కాన్షియస్ అవుతుంది. ఆమెను ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ ఆ డ్రగ్స్ కి అడిక్ట్ అయిన చాలా మంది పడుతున్న ఇబ్బందులను యానా కల్లారా చూస్తుంది. ఎడ్యుకేటెడ్ అయిన యానా ఈ అడిక్షన్ ని ఎలాగైనా వదిలేయాలని డిసైడ్ అవుతుంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు యానాని ట్రీట్ చేస్తున్న డాక్టర్ యానాతో ఫ్రెండ్లీగా ఉంటుంది. యానా అమాయకత్వం చూసి
చూసి ఎలాగైనా సరే యానాకి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతుంది. యానా వాళ్ళ అమ్మను మళ్లీ జైలుకి పిలిపిస్తుంది. యానా జైల్లో జరిగిన విషయాలన్నీ వాళ్ళ అమ్మకి చెప్తుంది. తన కూతురు ఉన్న పరిస్థితిని చూసి బాధపడుతుంది. ఈ రోజు జైల్లో ఉండటానికి కూడా తనే కారణమని వాళ్ళ అమ్మ గిల్ట్ గా ఫీల్ అవుతుంది. యానా ఇక్కడ వాళ్ళు ఏది చేయాలన్నా సరే బదులు ఆశిస్తున్నారని అర్థం చేసుకుంటుంది. ఎలాగైనా సరే జైలు నుండి బయటపడాలనే ఒక గోల్ పెట్టుకుంటుంది. తన షోల్డర్ మీద ఉన్న ఆ టాటూని రిమూవ్ చేస్తుంది. వైట్ గ్యాంగ్ కూడా దూరంగా ఉంటుంది. తనను ప్రొటెక్ట్ చేసే వాళ్ళు లేకపోవడంతో యానాని ఇంకా వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. కానీ ఎవరిని యానా తిరిగి ఒక్క మాట కూడా అనదు. ఒకరోజు వార్డెన్ యానాని పిలిపించి త్వరలో జరిగే పార్టీలో యానా వైలిన్ ప్లే చేయాలని చెప్తాడు. యానా కూడా దానికి ఒప్పుకుంటుంది. టాటూని రిమూవ్ చేయడంతో కోడికి కోపం వస్తుంది. తన గ్యాంగ్ తో కలిసి ఆమెను ముట్టడిస్తారు. తన ముఖం మీద ఘాటు పెడుతుంది. ఇష్టం వచ్చినట్టు యానాని కొడుతుంది. యానా మళ్లీ హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడికి వచ్చిన వార్డెన్ యానాతో బ్యాడ్ గా బిహేవ్ చేస్తాడు. ఇక్కడ ఉన్న డాక్టర్ ఇదంతా గమనిస్తుంది. వార్డెన్ వెళ్ళాక యానా డాక్టర్ దగ్గరికి వెళ్లి హెల్ప్ అడుగుతుంది. డాక్టర్ వాళ్ళ రిలేటివ్ జైలు సూపరింటెండెంట్ కావడంతో హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఇదంతా సీసీటీవీలో వార్డెన్ చూస్తూ ఉంటాడు. వార్డెన్ తన మనుషులతో డాక్టర్ మీద అటాక్ చేపిస్తాడు. కానీ అక్కడికి గాడ్స్ రావడంతో ఆమెను కాపాడతారు. ఆ డాక్టర్ వెళ్లి వార్డెన్ తో ఇదంతా తానే చేశాడని అతనితో గొడవ పెట్టుకుంటుంది. డాక్టర్ లాకర్ దగ్గర ఉండగా మళ్లీ తన మీద అటాక్ జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం డాక్టర్ తప్పించుకోలేదు. డాక్టర్ చనిపోవడంతో యానాకి ఉన్న ఒక హోప్ కూడా పోతుంది. తర్వాత పార్టీ రోజు యానా పర్ఫార్మెన్స్ కి అందరూ ఫ్లాట్ అయిపోతారు. ఇంతకు ముందు ఆమెతో గొడవ పడిన వాళ్లే ఆమె పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోతారు. పార్టీ అయిపోయిన తర్వాత వార్డెన్ వచ్చి యానాని సెడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. యానాతో బలవంతంగానే సెక్స్ చేస్తాడు. తర్వాత రోజు యానా కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి కొంతమంది ఆఫీసర్స్ అక్కడికి వస్తారు. యానా వార్డెన్ బండారం మొత్తం బయట పెడుతుంది. లాస్ట్ టైం తను సెక్స్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోని చూపిస్తుంది. వార్డెన్ వెళ్లి ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఒక ఆఫీసర్ వచ్చి ఆ ఫోన్ తీసుకుంటాడు. యానా కోడి హెల్ప్ తీసుకొని డాక్టర్ డెత్ కి సంబంధించిన ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తుంది. ఆ ఎవిడెన్స్ తీసుకొని హైయర్ ఆఫీషియల్ దగ్గరికి వెళ్లి వార్డెన్ బండారం మొత్తం బయట పెడుతుంది. వార్డెన్ ని పట్టించినందుకు గాను యానాకి బెయిల్ ఇస్తారు. యానా పట్టరానంత సంతోషంతో ఆ జైలు నుండి బయటికి వెళ్తుంది. కొన్నాళ్ల తర్వాత యానా స్టేజ్ మీద వైలిన్ తో పర్ఫార్మెన్స్ చేస్తుంది. మొత్తానికి యానా తను అనుకోకుండా పడిన ట్రాప్ లో నుండి, తనకి జరిగిన అవమానం నుండి, ఆమె పడిన వేదన నుండి తన తెలివితేటలతో బయటపడుతుంది. ఫ్రెండ్స్, మీ ముందుకి ఈ వీడియోని తీసుకురావడానికి 6 hours కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టాను. 6 hours కంటిన్యూస్ గా వర్క్ చేశాను. కానీ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 5 seconds కూడా పట్టదు. మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు రీక్యాప్.